హాయ్ ఫ్రెండ్స్, మీకు బైబిల్లో ఈ స్టోరీ గురించి తెలుసా? చాలా మంది మీకు చెప్పుకుంటారు, మీరు కూడా వినకపోయి ఉండొచ్చు ఈ స్టోరీ గురించి. ఇదేంటంటే ఏలియా ఎలీషాని ఎలా తన శిష్యుడిగా చేసుకున్నాడు అనే విషయం. రోజు ఇలాంటి వీడియోలు మీకు కావాలి అని మీరు ఆశపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు ఖచ్చితంగా ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి. ప్లీజ్ కీప్ వాచింగ్. ఇది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దేవుడు ఏలియాతో మాట్లాడి ఎలీషాని తన శిష్యుడిగా చేర్చుకోమని చెప్తా ఉంటాడు. తన తర్వాత ప్రవక్తగా చేసుకోమని చెప్తాడు. అయితే అప్పటికే ఏలియాకి చాలా మంది శిష్యులు ఉంటారు. కానీ ఏలియా తర్వాత సక్సెసర్ గా, అంటే ఏలియా తర్వాత తన స్థానంలో ఉండే వాళ్ళు ఎవరనేది దేవుడు ఏలియా ద్వారా ఎలీషాని పిలుచుకుంటాడు అనమాట. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఎలీషా వాళ్ళ పొలంలో 12 అరకలు కట్టి ఒక్కడే వాటన్నింటినీ కూడా దున్నుతా ఉంటాడు. ఆ సమయంలో ఏలియా ఆ మార్గం గుండా వెళ్ళి ఎలీషాని కలిసి తన దగ్గర ఉన్న చొక్కాని తీసి ఎలీషా మీద వేస్తాడు. దాని అర్థం ఏంటంటే ఏలియా ఎలీషాని తన తర్వాత స్థానంలో ఎన్నుకున్నాడు. అదేవిధంగా దేవుని సేవకుడుగా దేవుడే ఎలీషాని పిలుచుకున్నాడు అని అర్థం. ఆ తర్వాత వెంటనే ఏం జరుగుతుందంటే ఎలీషా ఏలియాని చూసి, నేను వెళ్ళి నా తండ్రిని కలిసి వాళ్ళకి ఈ సమాచారం చెప్పేసి వస్తా అని చెప్పేసి చెప్తాడు. అందుకు ఏలియా ఒప్పుకోగానే ఇతను దున్నుతున్నాడు కదా ఈ ఎరకలు, వాటన్నిటిని కూడా కోసి పెద్ద విందు చేసి, పెద్ద గ్రాండ్ సెలబ్రేషన్ చేసి తన తల్లికి తండ్రికి చెప్పేసి, తన ఊరు వాళ్ళందరికీ కూడా చెప్పేసి అతను ఏలియాతో వెళ్ళిపోతాడు. ఇక అప్పటి నుంచి కూడా ఏలియాతో ఎలీషా వెంటనే ఉంటూ పరలోక రాజ్యానికి వెళ్లే వరకు కూడా, వెళ్ళేటప్పుడు కూడా అతన్ని చూస్తూ ఇతను సేవలో కొనసాగిపోతా ఉంటాడు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించారా? సేవకుడు పిలవగానే తన పనిని అంతటిని కూడా విడిచిపెట్టి తన వెంబడి వెళ్ళిపోవడానికి ఇక్కడ ఎలీషా సిద్ధపడ్డాడు. ఒక్క క్షణం కూడా ఎలీషా ఆలోచించలేదండి. మనం కూడా దేవుడు కానీ, సేవకులు కానీ, లేదంటే పరిచర్యలు ఏదైనా వాడబడాలంటే ఖచ్చితంగా వెంటనే వెనకాడకుండా ఏ అవసరమైన ఏ పనిముట్టైనా, లేదంటే సువార్తకు వెళ్లాల్సి వచ్చినా సరే మనం దేవుని పనిలో సేవకునితో సహకారిగా ఉండడానికి సిద్ధపడాలి. ఈ విషయాలు బైబిల్లో ఎక్కడున్నాయి, మీకు ఏ గ్రంథంలో ఉన్నాయని తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అట్లనే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.